డ్రగ్స్ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు. ఈ కేసులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారించాలన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, తెలంగాణలో మరోసారి డ్రగ్స్ వివాదానికి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసుపై ఒకసారిగా ఆయన బాంబు పేర్చారు. పండుగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా? అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాకు డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ అంశంలో ప్రచారం చేస్తుందో తెలియజేయాలంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేశారు. అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి కదా, అందులో పర్టికులర్ కేసీఆర్ కుటుంబ సభ్యులపైన డ్రగ్స్ కేసుతో పాటు ఇతర అంశాల పట్ల వారి కుటుంబ సభ్యులు ఉన్నట్లు వాంగ్మూలం కూడా ఇచ్చారు. సో ఈ విషయంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఆలస్యం చేస్తున్నారు, వివరణ ఇవ్వాలంటూ బండి సంజయ్ లేఖ రిలీజ్ చేశారు. నిందితుల వాంగ్మూలంతో పాటు ఆడియో వీడియోను కూడా రికార్డ్ చేసింది. అప్పట్లో ఏర్పాటు కావడం నార్కోటిక్ డిపార్ట్మెంట్. సో ఈ అంశంలో మొదటి నుంచి కూడా రాజకీయపరమైన అంశాలు తలెత్తినప్పుడు ఇష్యూను డైవర్ట్ చేయడంలో భాగంగానే మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తుంది తప్పితే నిజంగా అకున్ సబర్వాల్ ను అర్ధాంతరంగా డ్రగ్స్ కేసు నుంచి తప్పించాల్సిన అవసరం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంటూ కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. అకున్ సేకరించిన ఆధారాలు, వీడియోలు, స్టేట్మెంట్ రికార్డులు అన్నింటినీ నాటి సీఎస్ సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆధారాలన్నీ ఏమయ్యాయో, ఎందుకు విచారణ జరపడం లేదో రాష్ట్ర ప్రభుత్వం ఒకసారిగా చెప్పాలంటూ కూడా అడిగే ప్రయత్నం చేశారు. తక్షణమే సోమేష్ కుమార్ అదుపులోకి తీసుకుని విచారణ జరపాల్సిందిగా బండి సంజయ్ డిమాండ్ చేశారు. అప్పుడే డ్రగ్స్ కేసు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు ఆయన లేఖ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా లీగల్ టీం లీగల్ గా బాధ్యత నిర్వహిస్తుందా లేదా అన్నటువంటి అనుమానం కూడా కలుగుతున్నట్లు ఆయన రాసిన లేఖలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. లీగల్ టీంలో కొందరు డబ్బులకు అమ్ముడుపోయి డ్రగ్స్ పేర్లతో రాజీ పడుతున్నట్లు కూడా ఆయన రాసిన లేఖ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.